తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. బీఆర్ఎస్ సభ్యులు అసహనానికి గురి కావద్దని సభా సంప్రదాయాలను పాటించాలన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సభా సంప్రదాయాలకు ఏది విరుద్ధమో చెప్పాలని స్పీకర్ను ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. సభా స్పీకర్ సొంతమేమీ కాదని కామెంట్ చేశారు ఆయన. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కీలక నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. ఈ బడ్జెట్ సెషన్ వరకు జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై నిరసన వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి అనన్ని మాటను అన్నట్టుగా చిత్రీకరించారన్నారు కేటీఆర్. ఢిల్లీలో రేవంత్ ఆదేశాలతో తమ గొంతు నొక్కారన్నారు. సభలో ఏం జరిగిందనే దానిపై వాస్తవాలు బయట పెట్టడం లేదన్నారు జగదీష్ రెడ్డి. స్పీకర్ అధికారాలు, విధులు ఏంటో తనకు తెలుసన్నారు. స్పీకర్ను ఎక్కడా కించపరచలేదన్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని, లేదంటే స్పీకర్ పై అవిశ్వాసం పెడతామన్నారు హరీష్ రావు. స్పీకర్ ను జగదీష్ రెడ్డి అవమానించలేదన్నారు. సభాపతిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు భట్టి. సభను నడపడంలో స్పీకర్ కు సర్వ హక్కులు ఉంటాయని చెప్పారు. సభ నీ సొంతం కాదని స్పీకర్ ని చులకన చేస్తారా అని ప్రశ్నించారు ఆయన. పార్లమెంటరీ వ్యవస్థలో స్పీకర్ ను ఎవరూ ప్రశ్నించలేరన్నారు మంత్రి ఉత్తమ్. స్పీకర్ ను ఏకవచనంతో ప్రశ్నించి అవహేళన చేశారన్నారు. స్పీకర్ స్థానాన్ని అవమానించడం బాధాకరమన్నారు వేముల వీరేశం. ఏకవాక్యంతో స్పీకర్ చైర్ను ప్రశ్నించారన్నారు. స్పీకర్ గా దళితులు ఉన్నారనే జగదీష్ రెడ్డి అవమానించారన్నారు రామచంద్ర నాయక్. దళితుల్ని అవమానించే గుణం వారి డిఎన్ఏలోనే ఉందన్నారు. స్పీకర్ పదవి ఓ రాజ్యాంగ వ్యవస్థ అని జగదీష్ రెడ్డి మాటలు అత్యంత అవమానకరంగా ఉన్నాయన్నారు మంత్రి సీతక్క. జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలన్నారు. రేవంత్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిందన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. సీఎం పదవిలో ఉన్న మాట్లాడాల్సింది ఇలాగేనా అంటూ ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు చూస్తేనే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో అర్థమవుతుందన్నారు ఎమ్మెల్యే వివేకానంద. రేవంత్ స్ట్రేచర్ ఏంటని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి కంటే పెద్ద హోదా ఏముంటుందని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని డీఎంకే బృందం కలిసింది. డీలిమిటేషన్ వివాదంపై ఈ నెల 22న చెన్నైలో నిర్వహించబోతున్న జేఏసీ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. డీలిమిటేషన్ తో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ పై తెలంగాణలో అన్ని పార్టీలతో చర్చిస్తామన్నారు. డీలిమిటేషన్ వివాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరు విప్పారన్నారు రేవంత్ రెడ్డి. దక్షిణాది తరపున కేంద్రంలో కిషన్ రెడ్డి గళం వినిపించాలన్నారు. కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు, అసెంబ్లీలో చర్చలకు రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టన్నుల్లో ప్రాణాలు పోతుంటే బీఆర్ఎస్ నేతలు డాన్సులతో పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మిట్ కు పొలిటికల్ క్లియరెన్స్ కావాలన్నారు. అందుకే కేంద్ర మంత్రి జైశంకర్ ను కలిశానన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు కేటీఆర్. బాహుబలి ఇలాంటి రాష్ట్రాన్ని బలి చేశారని ఆరోపించారు. అసమర్థుడి పాలనలో ఆర్థిక రంగం అల్లకల్లోలమైందన్నారు. ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ గ్యారంటీలు అమలుకు, ఉద్యోగుల జీతాలకు, రిటైర్డ్ అయిన వారి పెన్షన్లకు పైసలు లేవా అని కేటీఆర్ ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా నిర్మల్ జిల్లా కడెంలో జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సీనియర్ లీడర్ తన ముఖ్య అనుచరుడైన గాది సత్యం సంతాప సభలో కన్నీరు పెట్టుకున్నారు. తన రాజకీయ జీవితంలో వెన్నంటి ఉన్నారంటూ గుర్తు చేసుకుంటూ మంత్రి తుమ్మల ఆయన సూచనలు, సలహాలను ఎప్పుడూ పాటించేవాడినంటూ ఉద్వేగానికి లోనయ్యారు. రాజకీయాలు పక్కన పెట్టి విద్యా సంస్థలపై ఫోకస్ పెట్టాలన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఏఐ టెక్నాలజీతో కాలేజీలను ప్రమోట్ చేస్తామన్నారు. తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. బాబాఖాన్ చెరువు వద్ద ప్రైమ్ ఆర్ గృహ సముదాయంను పరిశీలించారు. ఎమ్మెల్యేలకు కొత్త టార్గెట్ నిర్దేశించారు సీఎం చంద్రబాబు. ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్నారు. రేపటి నుంచే ఎమ్మెల్యేలు పని మొదలు పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. సోలార్ రూట్ టాప్ ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ అని సీఎం అన్నారు.
విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం ఏపీ అని చంద్రబాబు అన్నారు. కరెంటు కోత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చామన్నారు. 2014 డిసెంబర్ నాటికే రాష్ట్రంలో కరెంటు కోత లేకుండా చేశామన్నారు సీఎం చంద్రబాబు. 2015 జనవరి నాటికే మిగులు కరెంట్ సాధించామన్నారు. రేపు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. రాష్ట్ర చరిత్రలో నిలిచేలా సభ నిర్వహిస్తామని చెప్పారు మంత్రి నాదెండ్ల. నంద్యాల జిల్లాలో ప్రత్యర్థుల దాడిలో గాయపడ్డ తన అనుచరుడు లోకేష్ రెడ్డిని పరామర్శించారు కాటసాని రామరెడ్డి. టీడీపీ అధికార దాహం తీరింది కానీ రక్తదాహం తీరలేదని చెప్పారు. రాయచోటిలో అల్లరి మూకల వల్ల గొడవలు జరుగుతున్నాయన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో వారిపై మాత్రమే కేసులు పెట్టామన్నారు. గుంటూరు జైల్లో పోసానిని పరామర్శించారు అంబటి రాంబాబు. పోసానికి ఒక కేసు బెయిల్ వస్తే మరో కేసులో పీటీ వారెంట్ పై తిప్పుతున్నారని మండిపడ్డారాయన. విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు. పార్టీ వీడిన వారికి బురద జల్లడం అలవాటుగా మారిపోయిందన్నారు. ఇతర పార్టీలకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. జనగామలో పురుగుల మందు డబ్బాలతో బైఠాయించి టైర్లకు నిప్పు పట్టి ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీటిని వదలాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పెంటజడ్జి హైస్కూల్లో హెడ్ మాస్టర్ విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టేందుకు వినూత్న ఆలోచన చేశారు. ఎంత చెప్పినా అల్లరి తగ్గించడం లేదని గుంజీలు తీశాడు హెచ్ఎం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే స్తంభం పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దౌర్జన్యంపై ఉపాధి హామీ కూలీలు నిరసన వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్ఓ ఆఫీస్ ను ముట్టడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్ పరిధిలో 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా దేవునిగూడెంలో హరితవనంను ధ్వంసం చేశారు గ్రామస్తులు. గ్రామ దేవత గుడి నిర్మాణానికి స్థలం కేటాయించే వరకు అడవిని నరికివేస్తామని హెచ్చరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. D1, D2గా గుర్తించిన ప్రాంతాల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు చేపడుతున్నారు అధికారులు. ఎండ్ ప్రాంతానికి రోబోలతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు అధికారులు. టన్నెల్ లోపల రోబోల కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించిన సాంకేతిక పరికరాలను బిగించారు. నిజామాబాద్ జిల్లా హోన్స్ లో ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా గ్రామస్తులు జరుపుకునే పిడిగుద్దుల ఆటకు అనుమతి లేదన్నారు పోలీసులు. గ్రామ పెద్దలకు నోటీసులు జారీ చేశారు. కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వెనుక భారీ సిండికేట్ బయటపడింది. ఈ సిండికేట్ లో రన్యారావు, తరుణ్ రాజ్, ప్రభావశీల స్వామీజీ ఉన్నట్టు డీఆర్ఐ, సిబిఐ అధికారులు తెలిపారు. తమిళనాట త్రిభాషా వివాదం మరింత ముదిరింది. తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడు బడ్జెట్ కాపీపై రూపాయి సింబల్ ను తొలగించింది. గుజరాత్ కు నిధులు తరలించుకుపోతున్నారని మోదీపై మండిపడ్డారు సీఎం స్టాలిన్. కొత్త విద్యా విధానం అమలు చేయకుంటే నిధులు ఇవ్వబోమని బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు. హిందీని బలవంతంగా తమిళనాడుపై రుద్దేందుకు కుట్ర చేస్తున్నారని సీఎం స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో త్రిభాషా విధానం అమలు చేస్తామని చెప్పారు. డీఎంకే సర్కార్ నిర్ణయంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడింది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా డీఎంకే ప్రవర్తిస్తుందని తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై విమర్శించారు. డీఎంకే సర్కార్కు తమిళంపై ప్రేమ లేదన్నారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ అధికారులతో భేటీ అయ్యారు. ఏప్రిల్ నుంచి గోపబంధు జన్ ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేయాలని సూచించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో అసెంబ్లీ బయట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ట్రాన్స్పోర్ట్ స్కామ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు తమిళనాడును అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. కేంద్రం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదన్నారు ఉదయనిధి స్టాలిన్. దీనికి తమిళనాడు ప్రజలు త్వరలోనే సమాధానం చెప్తారన్నారు. రైళ్లలో అందించే ఆహార పదార్థాల మెనూ, ధరల పట్టికల వివరాలను ప్రయాణికులకు తెలిసేలా ప్రదర్శించడం తప్పనిసరని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఢిల్లీలో విదేశీ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ 2 యువకులు స్నేహం ముసుగులో బ్రిటిష్ మహిళపై లైంగిక దాడికి యత్నించిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని కనాట్ ప్లేస్ లో రెస్టారెంట్ కిచెన్ లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 6గురికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించారు. జైపూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఢిల్లీలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. హోలీ పండుగ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి భయం లేకుండా హోలీ వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
గాంధీనగర్లో విధానసభ బయట మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, స్పీకర్ శంకర్భాయ్ చౌదరి. పరస్పరం రంగులు చల్లుకుని ఉత్సాహంగా గడిపారు గుజరాత్ సీఎం, మంత్రులు. సంప్రదాయ ఘారమైన నృత్య కళాకారులతో కలిసి డాన్సులు కూడా చేశారు వారు. హిమాచల్ ప్రదేశ్ కినౌర్లో హోలీ వేడుకలు మిన్నంటాయి. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ఆడి పాడుతూ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హోలీ పండుగ నాటికి వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీ ఏమైంది అంటూ భారీ నిరసన వ్యక్తం చేశారు. రాజస్థాన్ జైసల్మేర్లో బీఎస్ఎఫ్ జవాన్లు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటూ డాన్సులు చేశారు. రాజస్థాన్ జైసల్మేర్లో హోలీ సంబరాలు మిన్నంటాయి. లక్ష్మీనాథ్ ఆలయం దగ్గర యువతీ యువకులు రంగులు పూసుకుంటూ చిందులు వేశారు. జమ్మూ కాశ్మీర్లో ఓవైపు వర్షం, మరోవైపు దట్టమైన మంచు వానతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పర్యాటకులు లేక దాల్ సరస్సు వెలవెలబోతోంది. దేశవ్యాప్తంగా హోలీ సందడి కొనసాగుతుంది. సహజ రంగుల కొనుగోలు కోసం జనం దుకాణాలకు తరలి వస్తున్నారు. కర్ణాటక హుబ్లీలో శాంతి కమిటీతో భేటీ అయ్యారు పోలీసులు. రంజాన్, హోలీ పండుగల నేపథ్యంలో అల్లర్లకు అవకాశం ఇవ్వొద్దని మత పెద్దలను కోరారు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో టిబెటన్ మహిళ చైనాకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేశారు. టిబెట్లో మహిళా హక్కులు కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో భస్మహారతి వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ బద్వేరాలో టూరిస్టులు సందడి చేస్తున్నారు. మంచు కొండల నడుమ కారు ప్రయాణిస్తున్న కొత్త అనుభూతిని పొందారు అక్కడి వారు. దట్టంగా ఉన్న మంచు కొండలపై జారుతూ ఆడిపాడుతున్నారు టూరిస్టులు. వందలాది పర్యాటకులతో బద్వేరా లోయ సందడిగా మారింది. తమిళనాడు చెన్నైలో ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో నాటికల్ ట్రయల్లో భాగంగా చెన్నై నుంచి కన్యాకుమారి వరకు కార్ ర్యాలీ నిర్వహించారు.